హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆయన యాక్ట్ చేస్తున్న వార్ 2 మూవీ నుంచి ఆయన సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు సార్. మరి ఆ గ్లిమ్స్ ఎలా ఉంది? మరి వార్ 2 మూవీకి సంబంధించిన ఏంటి విశేషాలు ఉన్నాయి? అండ్ ఇప్పుడు ఈ గ్లిమ్స్ లో హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి దీని పట్ల జనాల నుంచి నెటిజన్స్ నుంచి ఏ విధమైన రియాక్షన్స్ వస్తున్నాయి సార్? జూనియర్ ఎన్టీఆర్ ఆయన్ను జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడానికి ఆయన ఇష్టపడడం లేదు. నందమూరి తారక రామారావు అని ఆయన పిలుచుకుంటున్నాడు. నిజానికి ఒక స్పెషల్ వీడియో ఆయనది 42nd బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా నేను నందమూరి తారక రామారావు మనవణ్ణి, నందమూరి తారక రామారావు అని చెప్పుకున్నాడు తప్ప జూనియర్ తారక రామారావు అని చెప్పుకోలేదు. సో క్లియర్గా తనను తాను నందమూరి తారక రామారావుగా క్లెయిమ్ చేసుకున్నది ఆ వీడియోలో కనబడుతుంది. దాదాపు 4 నిమిషాల 6 సెకండ్ల వీడియో రిలీజ్ చేశాడు. అందులో అతన్ని హైలైట్ చేసే విధంగానే ఆయన చెప్పుకున్నాడు. అట్లాగే హరికృష్ణ తనకి పేరు పెట్టాడని కూడా చెప్పుకున్నాడు. అట్లాగే నేను ఒరిజినల్ పైకి ఎట్లా కనబడతాను కానీ ఒరిజినల్ నేను అట్లాగే ఉన్నాను, ఇవన్నీ కూడా అతను చెప్పు. సో దాంట్లో క్లియర్గా తనను తాను ఒక ఎన్టీఆర్ ఈక్వల్గా ఎలివేట్ చేసుకోవడం అనేది మనకు కనబడుతుంది. ఇక రెండవది వార్ వార్ 2 టీజర్ రిలీజ్ అయింది. ఇది 1 minute 34 seconds ఉంది. ఈ టీజర్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ని హైలైట్ చేసే విధంగానే మొత్తం డిజైన్ చేశారు. సో దాంట్లో మొత్తం డైలాగ్స్ ప్రధానంగా ఫస్ట్ పార్ట్ అంతా డైలాగ్స్ ఉన్నాయి. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్ అని స్టార్ట్ అవుతుంది. నువ్వు బెస్ట్ స్పై ఏజెంట్వి, బెస్ట్ రా ఏజెంట్వి, కానీ ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు అన్న డైలాగు ఉంది. దాని తర్వాత నా గురించి నీకు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటావు, గెట్ రెడీ ఫార్ వార్ అనే డైలాగులతో అది స్టార్ట్ అయింది. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఫైట్స్ సీక్వెన్సెస్ కనిపిస్తున్నాయి. బేసిక్గా ఎన్టీఆర్ని ఎలివేట్ చేసే విధంగా ఈ టీజర్ని తీసుకొచ్చారు. అది సమంజసం కూడా, ఎందుకంటే ఆయన బర్త్డే కాబట్టి ఆయన్ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఇక ఈ సినిమా విశేషాలు చెప్పుకోవాలంటే, ఈ సినిమా ఫస్ట్ ఇది వార్ 1. ఇంతకుముందు హృతిక్ రోషన్ అండ్ టైగర్ ష్రాఫ్ వీళ్ళిద్దరు యాక్ట్ చేశారు 2019లో. అది దాదాపు 475 కోట్లు కలెక్ట్ చేసింది. దానివల్ల దాన్ని సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేశారు. యశ్రాజ్ ఫిలిమ్స్ అనేవాళ్ళు ఇప్పటి వరకు దీంతో సహా 6 స్పై థ్రిల్లర్స్ని వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒక స్పై యూనివర్స్గా వాళ్ళు ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు 6 స్పై థ్రిల్లర్స్ చేశారు. అందులో పఠాన్ కావచ్చు, టైగర్ 3 కావచ్చు, ఇలాంటివన్నీ మొత్తం కలిపి వాళ్ళు 6 ఉంది. ఇది లేటెస్ట్ వాళ్ళ దీంట్లో సినిమా. దీన్ని అయాన్ ముఖర్జీ డైరెక్షను, ఆదిత్య చోప్రా అండ్ శ్రీధర్ రాఘవన్ స్క్రిప్ట్ రాశారు. చాలా రీసెర్చ్ చేసి చాలా రియలిస్టిక్గా ఇంటర్నేషనల్ ఎస్పినేజ్ అంటారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొత్తం 5 దేశాల్లో, స్పెయిన్, జపాను, ఇలాగా 5 దేశాల్లో షూటింగ్ జరిగింది. ఇది ఇంటర్నేషనల్ ఎస్పినేజ్. మొత్తం 150 రోజులు షూటింగ్ చేసుకుంటే వీళ్ళిద్దరికి మాత్రమే 50-60 రోజులు కేటాయించారని చెప్తున్నారు. ఎవరికి? జూనియర్ ఎన్టీఆర్కి అండ్ హృతిక్ రోషన్కి. వీళ్ళిద్దరికి 50 రోజులు కేటాయించారు. అందులో 30 రోజులు యాక్షన్ సీక్వెన్సెస్కి. దీంట్లో అతిపెద్ద 5 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ల్యాండు, సీ అండ్ స్కై, 3 ప్లేసుల్లో. ల్యాండ్లో ట్రైను, రోడ్డు మీద వెహికల్స్, సీలో షిప్పులు కావచ్చు, బోట్లు కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ ఇది కావచ్చు, చేజింగ్. సో ఈ 3 రకాల చేజెస్ దీంట్లో ఉన్నాయి. ఇది ఈ మధ్యకాలంలో ఇండియాలోనే ఇటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ రాలేదని చెప్తున్నారు. మనకి టీజర్లో కూడా ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అంతా కూడా, ఎందుకంటే టీజర్కి ఎక్కువ టైం లేదు కాబట్టి కొంత అయితే చెప్పారు. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్, ఎందుకంటే ఇతను హృతిక్ రోషన్ క్యారెక్టర్ కబీర్ క్యారెక్టరు మనోజ్ కబీర్ దలియా అతని పూర్తి పేరు. ఈ మనోజ్ కబీర్ దలియా క్యారెక్టరు రా ఏజెంట్గా ఉండి అండర్ కవర్గా ఉంటాడు. అండర్ కవర్గా ఉన్నప్పుడు అతనికి జూనియర్ ఎన్టీఆర్ మధ్య క్లాష్ అనేది స్టార్ట్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. సో పవర్ఫుల్, వీళ్ళిద్దరి మధ్య అయితే పవర్ఫుల్ డైలాగ్స్ కానీ, పవర్ఫుల్ సీన్స్ కానీ, పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఉందని చెబుతున్నారు. అయితే దీని పట్ల సోషల్ మీడియాలో అంటే ఇంకా టైము ఉంది, బట్ ఇమీడియట్గా రియాక్షన్స్, ఎక్కువగా నెగిటివ్ రియాక్షన్స్ మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి నెగిటివ్ బ్యాచ్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇటు పవన్ కళ్యాణ్ బ్యాచ్ కానీ, ఇటు తెలుగుదేశం వాళ్ళు కానీ జూనియర్ ఎన్టీఆర్కి యాంటీగా ఉంటారు. అట్లాగే మెగా ఫ్యామిలీలో కూడా జూనియర్ ఎన్టీఆర్
బలంగా ముందుకెళ్తే అడ్డుకుందాం అన్న క్యారెక్టర్ కనబడుతుంది. ఎందుకంటే మనకి జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్కి ఒక రకమైన తెలియని కాంపిటీషన్ ఉంది. అల్లు అర్జున్కి రామ్ చరణ్కి ఉన్నట్టే జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. ఎందుకంటే ఆ సినిమాలో కూడా మనం గమనిస్తే త్రిబుల్ ఆర్లో జూనియర్ ఎన్టీఆర్కి స్క్రీన్ టైం తక్కువ పెట్టారు ప్లాన్డ్గా అని చెప్తారు. సో మొత్తంగా సినిమా అంతా కూడా అతని మీదే ఉంటుంది, రామ్ చరణ్ మీద. కానీ పెర్ఫార్మెన్స్లో జూనియర్ ఎన్టీఆర్ అతను డామినేట్ చేసేస్తాడు. సో ఇండియా వైజ్ కూడా పెర్ఫార్మెన్స్లో జూనియర్ ఎన్టీఆర్కి పేరు బాగా వచ్చింది. సో అందుకని ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, ఇటు తెలుగుదేశం ముఖ్యంగా చంద్రబాబు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇతన్ని నెగిటివ్ క్యాంపెయిన్, అట్లాగే బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఇతనికి ఆల్రెడీ నెగిటివ్గానే ఉంటారు. సో జూనియర్ ఎన్టీఆర్కి నెగిటివ్ అట్మాస్ఫియర్ అయితే బలంగానే ఉంది. అందువల్ల ఇది కూడా అంత గొప్పగా ఏమి లేదు. అనవసరంగా ఈ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు. ఇతను సోలో సినిమాలు చేసుకోకుండా ఇతను ఎందుకు ఇప్పుడు మెయిన్ దాంట్లో రోల్ అయితే మెయిన్ హృతిక్ రోషన్ హీరో ప్రధానంగా, ఇతనైతే నెగిటివ్ క్యారెక్టర్, ఒక రకంగా విలను. సో విలన్ రోల్స్ చేయాల్సిన అవసరం ఉంది జూనియర్ ఎన్టీఆర్కి అనేది వస్తుంది. అంటే ఆల్రెడీ త్రిబుల్ ఆర్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ స్థాయి క్యారెక్టర్ చేశాడు. మళ్ళీ వార్ 3లో పోయి సెకండ్ చేశాడు. ఒకవేళ మెయిన్ స్ట్రీమ్లో చేసిన దేవరేమో అంత అంటే డబ్బులు వచ్చి ఉండొచ్చు, కానీ అది ఫ్లాప్ అయితే అయింది. ఇప్పుడు సోలోగా మాత్రం డ్రాగన్లో చేస్తున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ పట్ల వాళ్ళ ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. అంటే త్రిబుల్ ఆర్లో టోటల్ క్రెడిట్ ఇతను తీసుకోలేడు, చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా సోలోగా ఉన్నది అదొకటి, దేవర్ 2 కూడా వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు ఇలాంటి కండిషన్లో వార్ 2లో ఇతను వెళ్ళి ఒక టైగర్ ష్రాఫ్ అనేవాడు మెయిన్ స్ట్రీమ్ హీరో కాదు. అట్లాంటి రోల్ ఇతను ఎందుకు చేయాలి అన్న అసంతృప్తి వాళ్ళలో కూడా ఉంది. బట్ బర్త్డే సందర్భంగా అవేమీ కనిపించనీయకుండా విపరీతంగా ట్రెండింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు. అనేక పొద్దుల సంఖ్యలో హ్యాపీ బర్త్డే టు యూ హెచ్బిడి అని హ్యాష్ ట్యాగ్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వెరీ ఆర్గనైజ్డ్గా వెరీ స్ట్రాంగ్గానే ఉంటారు. బట్ అతనికి వ్యతిరేకత కూడా ఉంది. మరోవైపు వైసీపీ ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశం కనపడుతుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మీద కూడా ఆర్టికల్స్, స్పెషల్ స్టోరీస్ వస్తున్నాయి. మనకు తెలుసు అతను 91లో ఫస్ట్ బ్రహ్మర్షి విశ్వామిత్రలో చైల్డ్ యాక్టర్గా చేశాడు. దాని తర్వాత బాలరామాయణం, దాని తర్వాత 2001లో అతను నిన్ను చూడాలని అనే సినిమాలతో వచ్చాడు. అదే టైంలో స్టూడెంట్ నెంబర్ 1 రాజమౌళితో రావడం, అది పెద్ద హిట్ కావడం. అక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయాలని కమ్మ లాబీ, నందమూరి లాబీ కలిసి మన తారకరత్నకి 9 సినిమాలు ఒకే రోజులో స్టార్ట్ చేయడం. ఫైనల్గా తారకరత్న కెరీర్ డౌన్కి వెళ్ళిపోతే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పైకి వచ్చింది. ఇప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఇన్ తెలుగు, వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ యాక్టర్స్ ఇన్ తెలుగు అన్న పేరు ఉంది అతనికి. కాకపోతే అతని కెరీర్ అనుకున్న స్థాయిలో పికప్ అవుతున్నట్టుగా కనబడట్లేదు. ఇప్పుడు ఈ వార్ 2 అనేది స్క్రీన్ టైంను బట్టి ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్కి ఎంత స్పేస్ ఉంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంది. ఏదేమైనా హృతిక్ రోషన్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ తక్కువ స్పేసే ఉంది. కాబట్టి దీని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. అది పెద్ద హిట్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ పేరు వస్తే హిందీలో కూడా సోలో సినిమాలు వచ్చే అవకాశం ఉంది. దానికంటే కూడా ఇప్పుడు అందరూ కూడా హోప్ పెట్టుకునేది ప్రశాంత్ నీల్ మీద. ప్రశాంత్ నీలు సినిమా జూనియర్ ఎన్టీఆర్కి మళ్ళీ ఒక పెద్ద బూస్ట్ ఇస్తుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. కాకపోతే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ చాలా బక్కగా ఉన్నాడు, అది కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇంత బక్కగా ఉంటే హీరోయిజం ఎలా ఉంటుంది అనేది, ఏం చేస్తున్నాడు నీళ్ళు అనేది భయం అయితే ఉంది వీళ్ళ ఫ్యాన్స్లో. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా